చాలామంది అడుగుతుంటారు, అన్న అందరూ కష్టపడుతున్నారు కదా, మరి కొందరే ఎందుకు కోటీశ్వరులు అవుతున్నారు అని. దానికి ఈ పుస్తకంలో మంచి ఆన్సర్ ఉంది. అదే స్పెసిఫిక్ నాలెడ్జ్. స్కూల్లో లేదా కాలేజ్లో అందరికీ నేర్పించేది జనరల్ నాలెడ్జ్. దాన్ని ఎవరైనా నేర్పించగలరు, ఎవరైనా నేర్చుకోగలరు. కాబట్టి దానికి వాల్యూ తక్కువ. కానీ మీరు ఆడుకుంటూ ప్లేఫుల్గా నేర్చుకునేది, వేరే వాళ్ళకి కష్టంగా అనిపించేది మీ స్పెసిఫిక్ నాలెడ్జ్. దీన్ని ఎవరు మీ దగ్గర నుండి కాపీ చేయలేరు. ఉదాహరణకి ఒక మెకానిక్ కొన్నాడు. అతను ఒక కార్ని రిపేర్ చేయడానికి 10 నిమిషాలు టైం తీసుకుని 1000 రూపాయలు అడిగాడు. యజమాని 10 నిమిషాలకి 1000 రూపాయలా అని అడిగితే ఆ మెకానిక్ ఏమన్నాడో తెలుసా? నేను 10 నిమిషాలు కష్టపడినందుకు కాదు, ఆ ఇంజన్లో ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టడానికి నేను 10 ఏళ్ల పాటు సంపాదించిన నాలెడ్జ్కి ఆ డబ్బులు నేను అడుగుతున్నాను అని అన్నాడు. మీరు కేవలం కష్టపడితే మీకిచ్చే డబ్బులు తక్కువగా ఉంటాయి. కానీ మీ దగ్గర ఎవరికీ లేని ఒక స్పెసిఫిక్ స్కిల్ ఉంటే సమాజం మీకు ఎంత అడిగితే అంత డబ్బిస్తుంది. అందుకే నవల్ రవికాంత్ ఏమంటారంటే, మీరు చేసే పని మీకు ఆటలాగా ఉండాలి, కానీ బయట ప్రపంచానికి అది పనిలా కనిపించాలి. వర్క్ దట్ ఫీల్స్ లైక్ ప్లే టు యూ బట్ లుక్స్ లైక్ వర్క్ టు అదర్స్.